ఆయన ఎలాగైనా వస్తాడు. ఆయనకు అసాధ్యమైన సృష్టిలో లేదు. 90 సంవత్సరాలు ముసల్మాన్ కనేటట్టు చేశాడు. కంటదా అని చెప్పాలంటే మనుషుడికి అసాధ్యం, ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఈ శిష్యులందరూ కూడా ఒక గదిలో కూర్చున్నారు, ఒక ఇంట్లో కూర్చున్నారు. తలుపులు వేయబడ్డాయా అమ్మా? కడియబడ్డాయి, తలుపులు వేయబడ్డాయి, అన్నీ వేయబడ్డాయి. అయినా అక్కడికి ఎట్లా వెళ్ళాడు? ఆత్మదేవుడిగా వెళ్ళాడా, శారీరకంగా వెళ్ళాడా? గట్టిగా అమ్మా ఎలాగూ ఆత్మ వెళ్ళాడా? పేదరా నీ చేయి చూపించు అన్నారా? తోమారా ఎందుకు అంటే మేము చూసాము యేసుప్రభుని పిచ్చోళ్ళారా, 3 రోజులు అయింది యేసుప్రభుని సెలవేసి లేచింది అని చెప్పి అంటున్నారు. ఆయన లేడు అక్కడ. 3 రోజుల గాయాలు మానయ్యా, ఆయన గాయాల్లో ఏలు పెడితేనే నేను నమ్ముతా అన్నాడు. ఈ సంగతి ఎవరు ఫిర్యాదు చేయలే. అప్పుడు ఆయన వచ్చేసేసి దా తోమాయిడ్రా అని చెప్పాడు. ఏంటయ్యా అంటున్నాడు. ఏమి అన్నట్టుగా మీకు చెప్పారు, ఎంతలో చెప్పేశారా అన్నాడు. ఎవరు చెప్పలేదు నాయన, నేను సర్వవ్యాప్తి అయిన దేవుడు. హల్లెలూయా. ఇవేది చూడు అని చెప్పని నువ్వైతే చూసి నమ్మవు కానీ ధన్యులని ప్రభువు చెప్పారు. ఆ ధన్యతను ఆ తోమా గారి ద్వారా దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. యేసయ్యను చూడకపోయినా మనం నమ్మే పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ లోపలికి ఎలా వెళ్ళాడు? వీళ్ళు చెప్పారు ఆత్మతో వెళ్ళాడని. మన శరీరం ఏమని అమ్మా చాలా మంది చెప్పారు ఆత్మతో వెళ్ళాడని. తలుపులు అయితే తలుపులు వేసిన కోడిగుడ్డు లోపల కూడా వెళ్తాడు ఆయన. అంతే మీకు అర్థం అవడం కోసం చెప్తాను. స్తోత్రాలు చేశారా? హల్లెలూయా. అన్నిటికి చెప్పుకుంటే కానీ చెప్తారా? ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఘన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. హల్లెలూయా. జలరాశులన్నీ ఏకరాశిగా జలరాశి ఏంటి అమ్మా? జలరాశి అంటే ఏంటి? హల్లెలూయా. సముద్రం జలరాశి అంటే సముద్రం అంటే జలరాశి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమైపోయింది అంట? దేవుని ప్రజలు ఎదుట అలా వెళ్ళిపోయింది. అంతే అలా వెళ్ళిపోయి మీ కళ్ళు పడతాను చెప్పాలి. అటుదొరికి వీళ్ళు ఆగిపోయాయి. దేన్ని బట్టి? ఆయన ప్రజలను బట్టి. నిన్ను నన్ను బట్టి కూడా అవి నిలిచిపోవాలి. సూర్యుడు ఆగు అని చెప్పి ఆగిపోయాయి. ఆమె దేవుని బిడ్డ అంత శక్తి దేవుడు మనకి ఇచ్చినా దాన్ని వినియోగించుకోలేకపోవడం ఎంత దురదృష్టకరం, దౌర్భాగ్యం. హల్లెలూయా. వాళ్ళు భక్తులండి, వాళ్ళు దేవుని పిల్లలండి. మనెవరు అండి? అనుమానం ఏంటి? లోకం నీలో లేకుండా ఉంటే ఏది చెప్పినా సరే జరిగిపోతుంది అంతే. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు. యేసయ్య లేఖనానుసారంగా పుట్టాడు, లేఖనానుసారంగా చనిపోయాడు, లేఖనానుసారంగా తిరిగి లేచాడు, లేఖనానుసారంగా ఆరోహణ అయ్యాడు, లేఖనానుసారంగా అందరికీ శ్రమ సిద్ధపరచడానికి వెళ్ళి మరలా తిరిగి సిద్ధపడిన వారిని అందరినీ లోకాలందరినీ కాదు, సిద్ధపడిన అందరినీ కూడా తీసుకుని పోబోతున్నాడు. హల్లెలూయా. మనం సిద్ధపడే సమయంలో ఉన్నాం కాబట్టి ఆ పండుగ, ఈ పండుగ, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ, క్రిస్మస్ పండుగ, ఏ పండుగ లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంటే క్రైస్తవ సంఘమంతా కూడా సిద్ధపడే కాలంలో ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభుని ఎదుర్కొనే కాలంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయవలసిన అవసరత అసలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారంటే లోకానికి ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. అంటే
హల్లెలూయా. నేను చెప్పను అని చెప్పలేదు. అసలు జరగబోయేది, జరుగుతున్నది, జరగబోయేది ఎప్పుడో కూడా దేవుడు చెప్పగలిగిన దేవుడు. ఆ నాన్నగారి గాడిదలు పోతే వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎవరు? కొడుకు. ఆయన పేరే సౌలు. ఆ వెతుక్కుంటూ వెళ్ళారు. ఇంకా గాడులు పక్క వీధిలోనో పక్క గ్రామం కొద్ది దూరం పరుచుకుంటూ చాలా అవసరం. 5 దేశాలు తిరిగాడు. 5 చాలేసే దేశం దొరకలేదమ్మా, తిరగేశారుగా. చదువు. ఎఫ్రాయిం మన్యం తిరిగి షాలిషా దేశం సంచరించాడు. తరువాత దేశం దాటి ఎన్ని దేశాలు తిరిగాడండి? 5 దేశాలు. తర్వాత లెక్కేసుకోండి. 5 దేశాలు. పక్కనున్న గాడులను కొట్టడానికి వెళ్ళి దేశాలు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు వెళ్ళారా, అక్కడ ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళదామని చెప్పి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను ప్రవక్త దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది ఇక్కడ లేరు. మిమ్మల్ని పరీక్ష చేయడం కోసమే నేను అంటున్నాను. ఎవరు ఇక్కడ ఉండట్లేదు. ఇలాగే ఉంటున్నారు. ఏంటి నాకు అర్థం కాదు. ఏ పేరు చెప్పా? ప్రవక్త పేరు సమూయేలు చెప్పాను. సమూయేలు చెప్పానా? నేనేం చెప్పాను అడిగా. సొలొమోను అని చెప్పాడు. ఒక్కదే అంటుంది. కాదయ్యా సమూయేలు అని చెప్పింది. మీరు కాదు అని చెప్పలేదు అంటే మీరు వినట్లేదు. ఇలా చూస్తున్నారు. కాదు, వినండి జాగ్రత్తగా. ఈ మాటలు మీ మనసులోకి వెళ్ళాలి. దేవుడు విడదాలా. మీరు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే మొత్తానికి వెళ్ళారు. అబ్బాయి నువ్వు పలానా చోటకి వెళ్తున్నావు, ఆడికి వెళ్ళేసరికి నీకు పలానా వాళ్ళు వస్తారు, పలానా జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఎవరు చెప్పింది? ప్రవక్త అయినా సమూయేలు చెప్పారు. దేవుడికి ఇస్తూ ఎక్కడ చూసి చెప్పాడు? ఆయన గ్రంథంలో ఉందా? లేదు. ప్రవక్తలు దేవుడు పెడతారు. జరగబోయే వాటన్నింటినీ కూడా చెబుతూనే పెడతారు. హల్లెలూయా. ఏం జరుగుతుంది అన్నీ కూడా, ఏ గ్రంథం కాదు. నీవు పరిపూర్ణంగా ప్రభు మీద మనసు పెట్టి ప్రార్థన చేస్తే, భక్తి చేస్తే నీకు జరగబోయేవన్నీ కూడా దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఒక మామగారికి, అయ్యా నేను రేపు అప్పుడు నేను చచ్చిపోతారా, వెళ్ళిపోతాను, ప్రభు రమ్మన్నారు చేసింది. నీకు బాగా జాగ్రత్త ఎక్కువైంది అసలే అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. పిల్లలకి అమ్మా నాన్న ఉంటారు. ముసలోళ్ళు ఏంటంటే ఎప్పుడు పోతారో అని చెప్పి అనుకుంటారు కదా. అనుకుంటున్నారు మీరు కూడా. అనుకోబాకుండా వాళ్ళు ఎంత కాలం బ్రతికితే అంత కాలం బ్రతకని. హల్లెలూయా. ప్రభుత్వం తీసుకుని కూడా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు కూడా దేవుడికి విడుదలా. మరుసటి రోజు నాన్న అదే 11 గంటలకు నేను వెళ్ళిపోతాను, ప్రభు రమ్మన్నారు. 3 రోజులు చెప్తున్నావు కమ్మా నాకు అని చెప్పి విసుక్కున్నాడు. హల్లెలూయా. సరే మొత్తానికి ఈయన బయలుదేరి డ్యూటీకి అక్కడికి వెళ్ళాడు. 11 గంటలకి 11 గంటలకి గుర్తొచ్చింది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చేసరికి 11 గంటల 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యింది. అమ్మా అనుకుంటాడు. చదవలేదు. అర్థమవుతుందండి. ఏమైంది? చాలా ఆరోగ్యంగా ఉంది. అప్పుడు దగ్గర 80-90 మధ్యలో ప్రభు రమ్మన్నా వెళ్ళిపోతా నేను చాలా సంతోషంగా చెప్పింది. హల్లెలూయా. అది కుమారుడు ఏమన్నాడు? నువ్వు నిజమైన భక్తి చేస్తే నువ్వు ఎప్పుడు చనిపోతావు కూడా దేవుడికి చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోతావు చెప్పలేదే భక్తి చేయవాలి. నాకు చూపించాయని చెప్పి చేయగలడు. హల్లెలూయా. దేవుడితో నడుస్తున్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అని చెప్తుండేవాడు. ఎక్కువగా బైబిల్ చదవమని చెప్తుంది. బైబిలే జ్ఞాన గ్రంథం.
బైబిలే వివేచనకు ఆధారం. వీటన్నిటికీ మూలం ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎంత చదివినప్పటికీ కూడా ఈ బైబిల్ జ్ఞానానికి మించిన జ్ఞానం దొరకదు అసలు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానాన్ని అటు రీతిగా ఈ పరిశోధన చేసి పరీక్ష చేసి చదివి నేర్చుకున్నటువంటి ఆ మహానుభావుడిని కేవలం జ్ఞానంతో జయించలేక ఏం చేశారంటే చంపేశారు. ఈ లోకం అలాగే చేస్తుంది అంతే. హల్లెలూయా. యేసయ్యను చంపేందుకు ఆయన అదుపరిచిన జ్ఞానానికి మరి వీడు ఒంటోడు కొడుకేగా, వీడు మరి కొడుకు కదా, వీళ్ళు అన్నదమ్ములు మనతో లేరా, వీడికి ఇంత పాండిత్యం ఎక్కడతారు బాబు? ఎన్ని సంవత్సరాల వయసులో అంటే 12 సంవత్సరాల వయసులో ఈ 12 సంవత్సరాల పిల్లలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్తారండి? హల్లెలూయా. ఏదైతే సెల్ ఫోన్ లేకుండా ఈ పిల్లలు ఎవరు లేరు అసలు. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు 12 సంవత్సరాల వయసులో ఈ యోసేపు గారు మరియమ్మ గారు యెరూషలేమును దర్శించేసి వెళ్ళిపోతూ వాడు ఏ మాటల్లో పడ్డారు, ఏ ముచ్చట్లో పడ్డారు భయపడలేదు. కానీ హల్లెలూయా, కుమారుడు విడిచిపెట్టేసి ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి అమ్మా? హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? ఒకరోజు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన వెతకడానికి 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? నువ్వు తప్పు పొరపాటు చేసావు అనుకోండి, దాన్ని ఒప్పుకోవాలంటే 3 రోజులు పడుతుంది. ఒక పొరపాటుని సరి చేసుకోవాలంటే తెలిసి చేస్తే వెంటనే అయ్యా నేను చేసేది క్షమించి అని చెప్పి 3 రోజులు ఒప్పుకున్న తర్వాత అప్పుడు దేవుడు ఆయన సమాధానం ఇస్తాడు. ఒకవాడు చేసేది మర్చిపోతుంది. 3 రోజులు కాదు 30 రోజులు చేసినా దేవుడు గారికి సమాధానం రాదు. వెలుగులే ఏంటి నాయన నిద్ర పట్టదు, అసలు ఆకలి ఏం చేయదు, ఏ పని చేయబోతుంది కాదు. ఏంటి ప్రభా, ఏంటయ్యా నా పరిస్థితి, ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదయ్యా అని చెప్పని మొత్తుకుంటున్నాం. అప్పుడు కూడా వెతికి వస్తుంది. ఎక్కడున్నాడు అయినా? ఊరిలాడుతున్నాడా? దేవుని మందిరం ఎవరితో కలిసి? ధర్మశాస్త్రోపదేశకులతో అని మాట్లాడుతుంటే వీడికి ఎక్కడ ఈ పాండిత్యం, ఈ జ్ఞానం ఎక్కడదో చెప్పని ఆశ్చర్యపడిపోయారు. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? అందుకే దేవుడు పెట్టారు, ఆ జ్ఞాన గ్రంథమైన బైబిల్ మనం పఠిస్తూ ఉంటే దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరికి లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన సత్యం ఒకటి చెప్తున్నాను. మనం భూమిలో కొన్ని విత్తనాలు వేస్తున్నాం. ఆ విత్తనం వేసిన తర్వాత దాన్ని తినేయడం కొరకు ఏం ప్రయత్నం చేస్తుంటాయి? గట్టి చెప్పండి అమ్మా. ముందు కోళ్ళు, మన ఇళ్ళ మధ్యలో అయితే కోళ్ళు, తర్వాత చీమలు, ఇవన్నీ కూడా అవి తినేయాలి, పాడులేదు. ఏదో మొత్తానికి ఆ తేమ తగిలి అంకురం ఏర్పడుతుంది, మొక్కలాగా వస్తుంది. ఆ మొక్కను తుంచేయడం కొరకు కూడా కోళ్ళు బయలుదేరుతుంటాయి, పక్షులు బయలుదేరుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. అవన్నీ కూడా ఛేదించుకుని ఎదుగుతూ ఉంటుంది, మొక్కగా తయారైంది. మొక్క ఈ చెట్టు అయ్యింది, చెట్టు అయ్యి ప్రాంతం రానైపోయింది. ఏవైతే దాన్ని తినాలని, ఏదైతే దాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసిందో ఆ చీమలు, ఆ పక్షులు, ఆ పశువులు అన్నీ కూడా దాన్ని నీడకు వస్తాయి. దాన్ని బతకనీ లేదు, ఏం లేదు, నా నీడకు అని చెప్పి నడుస్తుంది. అది రానీకుండా నేను చేస్తుందా? ఎందుకని హల్లెలూయా. పగ ఉంచుకోదు. ఆ చెట్టుకు పగ తెలియదు, దానికి కష్టం దానికి తెలియదు. ఇదిగో నన్ను తింటాక ప్రయత్నం పొడిచింది ఇదే అసలు దీన్ని నా దగ్గరికి రానికూడదు అని అనుకోదు. క్రైస్తవులు కూడా భక్తులు ఎందుకు శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట
శుద్ధ సువర్ణగా కనిపించాలంటే ఎంతసేపు ఖాళీ మరిగిన తర్వాత దానిలో మగినంతా పోయి శుద్ధ సువర్ణంగా తయారవుతుందో, అలానే దేవుని బిడ్డలారా మనందరం కూడా శోధన లేకుండా, కష్టం లేకుండా, బాధలు లేకుండా, నిందలు లేకుండా, అవమానాలు లేకుండా, అనారోగ్యం కలగకుండా, సమస్యలు లేకుండా మనం దేవుడు మెచ్చే భక్తుల్లాగా ఉండనే ఉన్నాం. స్తోత్రం కూడా చెప్పరు మీరు, ఆమేన్ కూడా అనరు. నమ్ము ఎవరు పడితే అన్నట్టు. నిజంగా ఆత్మీయుల లక్షణం. మేము ఆత్మీయులం కాదా అంటే నేనేం చేయగలిగాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా మనకు వస్తున్నప్పుడే ప్రభువుని యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఎవరు కలిగి ఉన్న మనసు? ఎవరికి? గట్టి చెప్పాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. మైకులు చేస్తే నాగే అనబడాలిగా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఈ మనసు ఎవరికి ఉందంట? యేసయ్యకు ఉంది. ఏ మనసు అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఏ స్వరూపం అంట? దాసుని స్వరూపం. హల్లెలూయా. జోసెఫ్ ఎక్కడున్నా? జోసెఫ్ ఉన్నావా? ఉన్నాడమ్మా? వస్తుండా? కుర్చీ అయిపోయినా ఇక్కడ కూర్చో, లోపల కూర్చో. బెట్రా ఆ పని చేసే యజమాని గారు నువ్వు ఉండాలి అని చెప్పన్నాను అనుకోండి. 12 అయినా 1 గంట అయినా ఆస్తి లేకుండా ఒక తగ్గిపోతున్నా. ఎవరు చెప్పారు? యజమాని చెప్పాడు. ఏమి ఇస్తాడైనా? ఏస్తాడు అని కూర్చుంటే ఏమైనా ఎత్తడా? బయట కూర్చుంటున్నా. హల్లెలూయా. ఏమయ్యా నాకు మధ్య బాగా వస్తుంది. 3-4 రోజులు ముందు చెప్పిన పెరుగు డబ్బా 2 చేశాను, 2 పళ్ళు. అందరూ తెక్కవేమన్నా పెరుగు జాలేదా? పెరుగు జాలే అంత సిగ్గు అనిపించిందంటే ఏం చూస్తాను అయ్యారండి. నేను కూడా మర్చిపోయాను. ఏంటంటే నేనే ఎంత పడతానని చెప్పట్లా. అందరూ అట్టగా ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మర్చిపోకుండా ఉంటారు. హల్లెలూయా. లైట్లు పెట్టమంటారా? పెట్టో అని చెప్పారు. పెట్టాడు. ఎన్ని రోజులు తీయాలి? మళ్ళీ వచ్చే సంవత్సరానికి తీయాలి కదా. ఎవరు నాయన కొంచెం నిప్పుగా అన్నాడు. రేపు తీస్తాను నేను అన్నాడు ఈ మహానుభావుడు. దీనికి ఒక 6 నిమిషం, దానికి ఒక 6 నిమిషం పట్టింది అంతే. చూస్తారు, తీస్తారు. ఏమో గుర్తు తీసుకుని చేస్తానేమో, గుర్తు తెచ్చుకుని నేను చెప్పానంటే దాసులాగా పనిచేయాలి దేవుని పని. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? అన్నీ కూడా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది యవనస్తులుంటే మన పని చేయడానికి 4 వచ్చారు అంతే. అంతేనా బాబు? 4 అంగపెద్ద గారితో కూడా పని చేసేస్తా ఉన్నారు. ఏమైంది? ఈ చెప్పేది ఎవరికి ఈ వాక్యాలు? హల్లెలూయా. ఇవే చర్చ అంటే ఏంటండి? ఈ మందిరం ఎవరిది? మీది అనండి. మనది అని చెప్పానంటే అన్నీ కూడా మీ ఇంటి మీద కొంత ఏం చేస్తారు? ఎలా నేలని నన్ను చెప్పరు. మనది గేట్ తీసి లోపల పంపిస్తారా? ఏంటి? ఎందుకు వచ్చావు? హల్లెలూయా అడగరా? ఈ మందిరం అంతా శుభ్రం చేసుకున్న బాధ్యత ఎవరిది? అందరిదా? ఒకరిదైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తే వింటాం, వెళ్ళిపోతాం అంతే కానీ ఇవన్నీ మాకెందుకండి అంటారా? హల్లెలూయా. ఎర్మియా అన్న వాక్యం చెప్తున్నట్టే చాలామంది లైవ్ వస్తున్నట్టే. ఒకరోజు విజయవాడ నుంచి అన్న మేము వస్తున్నాము, మీ దగ్గర రావాలని ఉంది, వస్తున్నామని చెప్పి వెళ్ళారు. హల్లెలూయా. ఆ తల్లి వెళ్ళి అయ్యగారితో మాట్లాడుతుంటే ఆ కింద ఆ కూతురు
మందులంతా ఊడుస్తూ, ఏంటమ్మా ఏంటి మీరు ఊడుస్తున్నారండి? అయ్యా నేను ఎంతగా బ్యాంక్ మేనేజర్ అయ్యానంటే ఈ పని నన్ను ఎంత గొప్ప స్థితిలో తీసుకొచ్చిందని చెప్పండి. నేను మేనేజర్ ఎక్కడంటే బ్యాంకులోనేనండి. దేవుని సన్నిధిలో నేను పరిచయాలు ఈ పరిచయం నన్ను ఎంత గొప్పగా చేసిందని చెప్పి. హల్లెలూయా. పరిచయం చేస్తే మాకేం ఏమిస్తారని చెప్పి దేవుడు ఇస్తాడు. అయ్యగారు ఏమి ఇయ్యడు అసలు. హల్లెలూయా. అమ్మగారు ఏమి ఇయ్యదు, తోటి సహోదరులు ఏమి ఇవ్వరు, కానీ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి గౌరవం వచ్చి అది బకెట్ పట్టుకుని కనపడిందట. ప్రెసిడెంట్ అన్నా మీరు వచ్చిన ఫ్లైట్లో నేను ఉన్నానన్నా అని చెప్పాను. కనపడలేదమ్మా మీరు, నేను గమనించలేదని చెప్పాను. ఆ ఫ్లైట్ నడిపింది నేనేదన్నా. ఎవరిమే? పైలట్. ఆ పైలట్ నేను. పైలట్ పోయి వచ్చి బాత్రూమ్లో అడుగుతున్నావా తల్లి? అర్థమవుతుందండి. మిమ్మల్ని ఏదో బాత్రూమ్లో కడిగేయడం కోసం ఈ మాటలు చెప్పట్లేదు. అర్థమవుతుందండి. ఎంత అసలు నేను ఈ స్థితిలో ఉండటం గల కారణం ఆ పని చేసినందుకు చేస్తాను. ఎక్కడ ఈయన కూడా ఎవరైనా ఈ రాజు, మన రాజు దేవుడు విడగలరా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఈ దేవుడు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఎవరో చెప్తే కాదు, ఇన్ని చెప్పినా కాదు అంటే ఏంటండి మరి అంత చీపు లెక్కేస్తున్నారేంటి? హల్లెలూయా. దేవుడు గొప్ప ద్వారా ఎట్టున్నావు నువ్వు అంటే నేను గొప్ప అనుకుంటున్నావేమో. చెప్తానుగా, చాలాసార్లు చెప్తాను. 2-3 విరోచనాలు, 2-3 ఈ పాటి వాక్యానికి కొద్దిగా మంది ఉంటే లేదు అసలు చెప్పచ్చు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి ఏమనుకుందండి? మరి ఆయన పిల్లలని చెప్పండి, ఆయన పిల్లలకు ఉండదా? ఆయన పిల్లలకు ఉండదండి. ఆ మెరుసలు కూడా ఏదైనా వీటిని కాకపోతే ఆ పని పనిచేస్తుంది. ఈ సంవత్సరం కనపడితే పట్టు అమ్మాయ నా విడుదల వచ్చేసి అన్నట్టు ప్రీపోర్డ్ అయిపోయింది. నేను స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమా అవునా? ఎక్కడున్నా సరే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆకాశంలో ఉన్నప్పుడు, తండ్రితో ఉన్నప్పుడైనా ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆకారంలో మనుషుడిగా కనపడ్డాడు. మనుషుడిగా కనపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్వరూపం కలిగిన వాడు ఏంటి? దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని ఆజ్ఞని ఎంచుకోలేదు. ఎలా ఎంచుకోలేదట? ఇది గొప్ప బాధ్యత. దేవుడు నాకు ఇచ్చింది కాబట్టి నేను దిగలేదు. ఒక్కసారి కుర్చీ వేస్తే ఆ కుర్చీని దిగడానికి ఇష్టపడడం. ఏదైనా ఇస్తే మళ్ళీ నాకు ఎందుకు ఇట్లేదు అని చెప్పాడు. 5 సంవత్సరాలే రాజకీయ నాయకులు ఉంటారని తెలిసినప్పటికీ కూడా హల్లెలూయా దాన్ని విడిచిపెట్టాలంటే కష్టం. కానీ అలాంటిది కాదు. ఇది యుగాలు కూడా ప్రభు కోసం అన్నీ చేస్తే అన్నీ వారి జీవనాన్ని విడిచిపెట్టి వచ్చేసారండి. అసలు ప్రభుని వెంబడిస్తే అయ్యా తల్లిని, తండ్రిని, కుటుంబం అందరినీ మాకు ఏంటి అని చెప్పంటే, ఇశ్రాయేలీయులు 12 గోత్రికులు కంట మీ 12 సింహాసనాలు వేసి వారిని మీరు ఏం చేస్తారని చెప్పారండి? తీర్పు తీరుస్తారు. ఎవరండి? పరిచయం చేసుకుంటూ
ఏమనిస్తాడంటాడు అన్నయ్య 12 గోత్రికులు చెప్పారు 24 పెద్దలతో సింహాసనంలో కూర్చుని నాతో పాటు మీరు కూడా ఇశ్రాయేలు ఏమి ఈ లోపల ఎన్నికలైనటువంటి వారు, భయపడేటువంటి వారు, పిరికి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, దేవుడు అంటే తెలియదు ఎంతో గొప్పగా అలానే ఎండ నుండి కూడా యేసయ్య ప్రేమ దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. కలిగినుడి దేవుని స్వరూపము గలవాడయుండి, ఏ స్వరూపమైంది దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారములో మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా హల్లెలూయా. అందుకు తాను పూర్తిగా తగ్గించు. నువ్వు తగ్గించుకోగా నేను హెచ్చిస్తాను ఎవరైనా చెప్పారా అంటే ఆయన మాదిరిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు అంటేనే మాదిరి ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే నా భక్తులు చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. అందరూ యాక్సిడెంట్ అంటూ ఉన్నారు. ఇది అసలు యాక్సిడెంట్ కాదు, ఇది హత్యే అని చెప్పని ఒకమంతా కూడా ఏమైపు వస్తుంది అదే అంటారు కదా. అలా కూస్తున్నప్పటికీ కూడా ఆ సహోదరి చెప్పింది హల్లెలూయా, నా భక్తులు చంపిన వారిని క్షమించు. ఎవరు మంచిది? మనమైతే ఆయన ఉరిదీయాలి, చెయ్యి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి చెప్పు. హల్లెలూయా. దేవుడు అనుమతి ఇవ్వకుండా జరగలేదు. చదివినంది ఎవరు నార్త్ ఇండియాలో చాలా భయంకరమైన పరిస్థితులు. హల్లెలూయా. జాన్ నార్త్లో ఉన్నప్పుడు వాడికి తెలియదు. ఒకసారి ఆ బొమ్మాయిలో ఉన్నప్పుడు వాళ్ళు స్వార్థీకరణకు వెళ్ళినప్పుడు పేరు గుర్తురాకలేదు, బాల్ దాకరే గారు ఉన్నటువంటి ఎవరైనా బాల్ దాకరే అంటే బాల్ దాకరే అంటే ఎవరండి? విశ్వ హిందూ పరిషత్తు నాయకుడే. హల్లెలూయా. బీజేపీలో ఒక ఇవన్నీ పక్కన వెళ్ళిపోయి చేస్తారు అన్న. ఆయన ఎవరు వచ్చాడు కదా, మద్రాసు వల్ల ఎక్కువ నాకు తెలిసి వీళ్ళందరూ కూడా సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మద్రాసు వారు. ఎందుకంటే ఈ ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కూడా అంతకుముందు చెప్పండి మద్రాసులో కలిసి ఉండేది. అర్థమవుతున్నా? మద్రాసు వారు అని చెప్పాను. నువ్వుగా కనపడితే నీ పని అయిపోయింది రాపిడా అని చెప్పని వార్నింగ్ ఇచ్చారు. అక్కడ కూడా అయినా కానీ నువ్వు మాకే సువార్త చెప్తావా అని చెప్పి. హల్లెలూయా. సాయంత్రం పూట మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వచ్చినప్పుడు వీళ్ళు చంపడం కొరకు వాడు రెడీ అయ్యాడు. యేసయ్య ప్రేమను గురించి దేవుడు ఏదో వాకులు సిద్ధపడి వెళ్ళాడు, కానీ నా ప్రేమను గురించి చెప్పమని చెప్పాను. యేసయ్య చెబితే ప్రేమను గురించి చెప్పేవాళ్ళు వచ్చి కట్ట మీద పడి నేను చంపడానికి వచ్చాను, మమ్మల్ని పంపించారు. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడా, ఎంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య అని చెప్పని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే కాదండి 94, 95, 96, 97 వరకు కూడా అయినా నార్త్ ఇండియాలో ఉన్న దేవునికి స్తోత్రం కలుగుగా. ఇటార్చినప్పుడు బొంబాయి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తూ వచ్చాడు. సువార్థీకరణ చదువుకుంటూ దేవుని బిడ్డలారా
వేసవికాలం రాగానే సెలవులు రాగానే ఎక్కడికి వచ్చేస్తాం? సహజంగా పుట్టింటికి వస్తాం. కానీ పుట్టింటికి రాకుండా, దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా, సంఘం దగ్గరికి రాకుండా అక్కడే ఉండి ఆయా ప్రాంతాల్లో వాళ్ళ స్నేహితులు తీసుకెళ్ళిన చోటల్లా కూడా సువార్త అందిస్తూ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఘనమైన సేవ చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలని చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడం. మీరంటే ఎవరండు? ఊళ్ళో లేనుండా చెప్పండి గట్టిగా. నువ్వు కలిగి ఉండాలి. ఆ రోజున ఫిలిప్పీ సంఘానికి తెలియజేశారు. ఈ రోజున నీకు తెలియజేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మనసు లేకపోతే ఎంత భక్తి చేసినా వృధానే. దేవుడు అందుకే చెప్తున్నాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే, జకరియా ప్రవచన గ్రంథం 9:9 వచ్చి చదివితే, సియోను నివాసులారా ఎలాగండి? ఎలాగట? బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఎలా ఉండాలి? ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లలు ఎక్కి ఎద్దుకు వచ్చుచున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా. రాజు యొక్క వాహనం గుర్రమైతే ఈయన ఎలా వస్తున్నాడంటే నీతి కలిగిన వాడుగా ఉండి, రక్షణ కలిగిన వాడు ఉండి, మూడవదిగా దేవుని బిడ్డలారా దీనుడుగా తప్పించుకుని వస్తున్నాడు. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ప్రభుకే ఇవి అవసరమైతే, యేసు ప్రభు కంటే గొప్పగా ఉన్నట్టుగా మనం ఫీల్ అయితే ఈరోజు తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సియోను నివాసులారా ఎలా ఉండాలి? బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడు. మన రాజు ఎవరండి? నీతిపరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మన రాజు యేసు రాజు. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజు రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజుల రాజుల రాజు సియోను రాజు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకే దేవుడికే దేవుడు. అందుకే సముద్రం దాటిపోయిన తర్వాత వేపులలో నీ సమ్ముడేవాడు పరిశుద్ధమనీయుడా. వేపులలో నీ సమ్ముడేవాడు పరిశుద్ధమనీయుడా. అద్భుతమైన పూజున్నా నీ వంటి హల్లెలూయా. అద్భుతమైన పూజుడైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుకు మించిన దేవుడు లేడే లేడు. చచ్చిపోతే మాత్రం అనేక మంది చరిత్రలో మనం సాక్షులైపోయారు. రోజుకి 5 నుంచి 1000 కాల్స్ వస్తాయి. నువ్వు చచ్చిపోతాను అంటే ఎలా ఉంటాడు అసలు? ఊరికే చచ్చిపోతాను, ఇంట్లో ఉండే చచ్చిపో. హల్లెలూయా. నేను ఒంటరిగా 4 మంది మాత్రం ఏమి లేదు అసలు. ఎంత చక్కగా చెప్పాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చనిపోవడం కూడా ఏసై దగ్గర భక్తులు బూదులు అన్ని పట్టుకుని వచ్చినా కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చారు. బాబు మీ వీధిలో నేను స్వార్థ ప్రకటించాను, ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు జరిగించినా కదా, ఎందుకు ఇలా వచ్చారు ప్రభుని అద్భుతాన్ని అభిషేకించుకున్నాడు నా యేసు. హల్లెలూయా. ఈ రాజు ఆయన మనం యువరాజులైన మనం కూడా దేవుడు పెడతారా, ఏం భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. చచ్చిపోతే రేపు ఎవరికైనా 2 4 కాదు అసలు. కాబట్టి యుద్ధం చేసేటప్పుడు, పాతకాలం యుద్ధాలు చేసేటప్పుడు నిరాయుధులుగా ఉంటే ఆయుధంతో వెళ్ళి చంపకూడదు. అర్థమవుతుందా? ఉంటే ఆయుధం తీసుకుని వెళ్ళాలి, వాళ్ళిద్దరు పోరాడు. ఏ ఆయుధం లేకపోతే ముష్టి యుద్ధమే, మామూలుగా కొట్టుకుంటమే అంతే, ఎవరు గెలిస్తే వాడు. హల్లెలూయా. ఆ యుద్ధం నీటి ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు ఏమి హమాసులు పేర్లంటే వస్తువులు నాశనం చేసేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు వస్తుందంటే వెళ్ళిపోతుంది, నిర్బంధం చేసేస్తూ ఉన్నారు, మొత్తం స్మాష్ అయిపోతుంది. ఎంతమంది చచ్చిపోతున్నారో ఆ స్థలం కూడా ఏం లేదు. మళ్ళీ ఆఖరి గడ్డి పోస కూడా బలం అంత భయంకరంగా తయారవుతుంది. కానీ ఈ రాజు ఎండిపోయిన ఆకు చేస్తానికి కూడా పరిగెట్టేస్తాడు. అవునట చేశారట. ఎండిన ఆకు శబ్దం వస్తే సైన్యం మీద వచ్చేస్తుంది, పరిగెట్టారు. కొండలను దివిటీలు పట్టుకుని ఎక్కడైనా సరే ఘోరం. 8,000 మంది, 300 మంది, 300 మంది శత్రువులందరూ. ఏమన్నా యుద్ధాయుధా? కొండ యుద్ధాయుధమా? దివిటి యుద్ధాయుధమా? ఘోర యుద్ధాయుధమా? ఏమి కాకపోయినప్పటికీ కూడా అనేక మంది చంపశక్తి కలిగి ఏమైనా శత్రువు గుండెలో గుబులు గుప్పించేసేస్తారు. వాపో ఇక్కడ బతకం అని చెప్పని వెళ్ళిపోతుంటారు అంతే. ఈ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్పించుకుని వచ్చి మనందరి కొరకు నేను రాజు నేను చెప్పినట్టుగా బ్రతకలేదు. ఆయన ఏం చేశాడంటే పరిచర్య చేయడానికి వచ్చా కానీ చేయించుకుంటానికి కూడా రాలేదని చెప్పని ఆయన భోజనం చేస్తుంటే భోజనం అయిపోయిన తర్వాత పైన ఆ కళ్ళు తీసుకెళ్ళి ఆ తువాలు పట్టుకుని ఏం చేశాడంటే పాదాలు కడిగాడంట. హల్లెలూయా. ఏం కడిగాడు? ఆయన దైవ మానవుడు ఉండి ఒక మనిషి పాదాలు, మనం పాదాలు కడుక్కోవాలి అంటే హల్లెలూయా. పాదాలు కడుక్కునేది ఎందుకంటే ఐక్యత నేర్పించడం కోసం. పాదాలు నన్ను కడగలేదు, నన్ను కడగలేదు, ఈ నన్ను కడగలేదు చెప్పని ఈ సంవత్సరం అంతా కీకదాలు పెట్టుకుంటారు. అవునా? మెసే స్తోత్రం చెప్పిందా? హల్లెలూయా. అసలు ఐక్యపరచడం కోసమే దేవుడు అన్నీ కూడా చెప్పాడు. ఒకరికొకరు ఐక్యంగా ఉండడం కోసమే దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు అంతగా చెప్పితే కూడా అని చెప్పారు. కొంతమంది పాదాలు నీ బాధలు నేను కలగడం ఏంటి? హల్లెలూయా. ఎందుకు ఈ బతుకి అసలు? పిల్లలారా, వాక్యాన్ని అనుసరించే మనం, వాక్యాన్ని వినే మనం అనుసరించకపోతే మన జీవితాలు వ్యర్థమనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తాం. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదాలు కడిగి తువాతో తుడిచి మీరందరూ కూడా ఇలా చేయాలి అని చెప్పాడు. అదే మాదిరి మనం సంవత్సరానికి ఒకసారి చేయడానికి కూడా దీని ద్వారా కష్టాలు చేస్తూ ఉన్నాయి. నేను ఆ పాదాలు కడుగుదాం అనుకున్నాను, నన్ను కడగలేదు. ఆయన పాదాలు కడుగుదాం అనుకున్నాను,
ఒక్కొక్కటి 2-3 సార్లు గడుపుకోండి. మీకు ఇష్టం వచ్చిన పాదాలు అడగండి, పిలుచుకుని అడగండి, అడిగించుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సంగపతి గారు ఇవన్నీ నేను చెప్తున్నాను, సంగపతి గారు ఉంటాను. అయ్యారు నా కాళ్ళు అడిగారు, రెడీ నేను మీ కాళ్ళు కొడుగుతాను, లేదు పెద్దోడు నువ్వే కూర్చొని చెప్పాను. ఆయన పాదాలు కడిగి నేను గురువునయ్యేప్పటికీ ఇప్పుడు ఆయన పాదాలు కడిగిన తర్వాత ఆయన నా పాదాలు కడిగి జ్ఞాపకం చేసుకోవాలి. చేసినట్టు అక్కడమే కాదు ఆయన, నేను యాంత్రికంగా నేను యాదృచ్ఛికంగా ఏదో అలవాటుగాను ఆనవాయితీగా కడగడం కాదు, కానీ దీనిలో తగ్గింపు మేము కలిగి ఉండడానికి అన్నిటి నీ ఉద్యోగం, నీ ఆస్తి, అంతస్తుల పొలం అన్నీ కూడా విడిచిపెట్టేయాలి. దేవుడు పెడదాం ఏసై దగ్గరికి ఉంటుంది. ఇంకా పొలం అంటే పర్వకానికి పోవం, ఇంకా గోత్రాలంటే పోవం, ఇంకా ఉద్యోగం లేకపోతే ధనం ఇవన్నీ కూడా సంబంధం ఇవేవి కూడా మనకి అడ్డుగా ఉండకూడదు. మరొకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు బిడ్డలారా మనందరినీ ఐక్యపరచినటువంటి కార్యాలన్నీ దేవుడు చేసి చూపించాడు. ఆ తర్వాత దేవుడు బిడ్డలారా ఆయన ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగి. నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మీ కొరకే నేను వచ్చాను, నన్ను పంపించింది నీ కొరకే నేను ప్రభు చెప్పాడు. దేవుడు బిడ్డలారా ఎంతో ఎన్ని దూషించినా ద్వేషించినా ఏ పగ పెట్టుకోకుండా అంత శిలువ శ్రమకు గురి చేసిన అందరినీ కూడా మొట్టమొదటి మాట చెప్పింది, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించమని. మనం కూడా ఒకరికొకరు క్షమాపణ చేసుకోకపోతే, క్షమించకపోతే దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోపల పెట్టుకుని పైకి మాత్రం బాగా కనబడుకుంటున్నాం. దేవుని పెడతారా లోపల కోపం ఉంటుంది, లోపల ద్వేషం ఉంటుంది, లోపల పగ ఉంటుంది. ఇది నాకు కనపడదు, మీకు కనపడదు, ఎవరికి కనపడదు, కానీ నా దేవుని దృష్టికి తేటగా కనిపిస్తుంది. నాయన పైకి బాగా ఉన్నావు, కానీ లోపల చాలా కోపం ఉంటుంది. దేవుడు అంటే ఏం చెప్తుంది అసలు? హల్లెలూయా. మన దేవుని పిల్లలు మనం చెప్పుకున్నట్టు బ్రతుకులు దేవుని బిడ్డలారా ఆ మనసు లేకపోతే, క్రీస్తు యేసును కలిగిన క్షమించే మనసు, క్రీస్తు యేసును కలిగిన ప్రేమించే మనసు, క్రీస్తు యేసును కలిగినటువంటి సహవాసపు మనసు మనకు లేకపోతే దేవుని పిల్లలను ఎలా పిలువబడతాం? దేవుని బిడ్డలారా అందరూ కూడా నన్ను ప్రేమించారు. పోయిన వారం సాక్ష్యం చెప్పిందంట అక్క నేను చెప్పిన ఏం లేదు, నేను చెప్తే వాళ్ళైతే ఇస్తారు, వీళ్ళైతే వాళ్ళైతే ఇస్తారు, వీళ్ళైతే ఇస్తారంట. ఎవరండు అరుడు వెళ్తే వాళ్ళ మాట వింటానంట, ఇప్పుడు మాట విన్నానంట. అక్క నువ్వు సాక్ష్యం చెప్పింది నేను సంగతి గారు కూడా చెప్పా, సంగతి ఏం చెప్పొద్దా నేను అంటున్నా, మీరు చెప్తారు ప్రార్థన చేయండి. అయ్యా మా ఒక్కసారి చెయ్యదే మరి వెంటనే నేను మనిషినేగా, నీ రాసుకోలేగా, ఏమంటే మనసులో రాసుకోలేదు కదా, అన్నీ గవర్నమెంట్ అప్పుడుది చేతులకి స్తోత్రం చేయలేదు, ప్రార్థన చేయండి. గుర్తుంటాను పోతా, ఏమైనా గుర్తుంటాం, నేను గుర్తుంటాం అని చెప్పి నన్ను పడిపడే కాకుండా కదా. హల్లెలూయా. ఓ అప్ప ఇంకొక చెయ్యి ఎత్తి అది చెప్తే ఎంత ఏడ్చిందో, ప్రార్థన చేసింది. 7వ తారీఖు వచ్చింది, నాకు మట్టుకుని వెళ్ళిపోతాను ప్రార్థన చేసిన. ముందు అయ్యగారితో కూడా చేపిస్తా ఉండు, ఇక అసలు ఏముండదని చెప్పి మళ్ళీ అయ్యగారితో చేపించింది. మొత్తానికి నెమ్మదిగా ఉన్నావా అప్ప? ఇప్పుడన్నా చేతులైతే స్తోత్రం చేయలేదా? అయ్యగారు ఎవరిగా కోపం ఉండేది మీకు ఎన్నోసార్లు చెప్పారు. ఏదైనా అరిసినా మీరు అరిసినా ఆ క్షణమే, తర్వాత మర్చిపోతున్నా. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అమ్మగారు అయ్యగారు ఎవరైనా సరే మీరు ఏ అన్నప్పటికీ కూడా మనసులో కష్టంగా ఉంటే ఈ సేవ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు పురుషుల పెట్టి సరిపోతుంది. హల్లెలూయా. ఏ కష్టం ఉండదు. దేవుని పిల్లలారా అలా కష్టం పెట్టుకుంటే దేవుని సేవకులు కాలేమో, మీరు విశ్వాసంగా ఉండలేరు. దేవుని పిల్లలారా ఆయన అన్నిటినీ క్షమించేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. క్షమించమని చెప్పి ఆయనే దేవుని బిడ్డలను మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా.
యేసు లాంటి మనసు మనం కలిగి ఉన్నట్టయితే, క్రీస్తు యేసును కలిగినటువంటి క్షమించే మనసు, ప్రేమించే మనసు, దయగలిగిన మనసు దేవుని బిడ్డారా, సహాయం చేసే మనసు మనకు లేకపోతే దేవుని పిల్లలు చెప్పుకుంటాం కూడా వ్యర్థం అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని రాష్ట్రంగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ రాజు ఎలా వస్తున్నాడట? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లని ఎక్కి ఎదుగు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుడు ఎంత మాత్రం కూడా నీతిని తప్పకూడదు, ఎంత మాత్రం కూడా ఈ రక్షణను కాపాడు. ఆయన వచ్చాడు. ఆ రక్షణ ఇచ్చినటువంటి మనం, రక్షణ పొందిన మనం, అనేక పొందిన వారికి ఏం చేయాలి? మనం లోకంలో టెస్ట్ చేస్తే కూడా మీకు దొరుకుతుంది. ఎందుకంటే అన్నిటికీ ఆధారాలు మేము యేసయ్యకి ఆధారం ఉంది అని చెప్పని ఆ గూగుల్ సెర్చ్లో దొరుకుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసయ్యకు అన్నీ కూడాను, ప్రతీది కూడా ఆధారంతో కూడినటువంటి గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని యొక్క పేరు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. దీంట్లో పాపంగా ఖండిస్తుంది, పరిశుద్ధతగా, నీతిగా చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని బిడ్డలారా, ఆయన వాక్కుగా ఉన్న దేవుడు, ఆదిలో వాక్కుగా ఉన్న దేవుడు, కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే కృపా సత్యం లేకపోతే మానవ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ప్రాయశ్చిత్తం కలుగు చేయడం కొరకే ఆయన దీనుడుగా, రక్షణ గలవాడుగా, నీతిమంతుడిగా లోకానికి వచ్చాడు. ఆ దేవుని కలిగిన మనం దేవుడు ఒకరికొకరు క్షమాపణ పొందుకొని, క్షమాపణ చెప్పుకొని, ఒకరి ఎడలో ప్రేమ కలిగి, ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, ఇదిగో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం. మన యొక్క గోల్, మన యొక్క గురి ఏంటంట? మన గురి ఏంటి? నిత్య జీవం. హల్లెలూయా. నిత్య జీవం పోయే ముందు ఎన్నో బడుగులు కలుగుతుంటాయి. ఎన్ని కలిగినప్పటికీ కూడా ఆ నిత్య జీవం అనేటువంటి గురిని మాత్రం ఎంత మాత్రం కూడా మా మనసులో నుంచి ఈ కష్టం వచ్చింది ఎందుకంటే అని చెప్పని సతికలు పడకూడదు. హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా కష్టం కలుగుతుంది. శోధింపబడిన మీద నేను సువర్ణలాగా తయారవుతుంటావు. మీరు బంగారం నీకు శోధన అవసరం. బంగారం మేలుగా ఉండాలనుకున్నప్పుడల్లా కూడా దానికి ఏం చేస్తాం? పుట్టం అవసరం దేవుడు. మనల్ని కూడా దేవుడు స్వచ్ఛంగా చూడాలనుకుంటాడా? కల్తీగా చూడాలనుకుంటాడా అండి? మనలో ఏమి ఉండకూడదట? కళ్ళకమైనను, మూఢతైనను, అట్టి లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్నవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో నేను రాజులని ఊరేగడం కోసం రాలేదు. ఆయన దీనత్వం ఎక్కడ కనబడిందంటే వెంటనే ఊర మీద కాకుండా, అబ్బాయి మీరు ముందుగా ఆ గ్రామం దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టేసి, అసలు గాడిదని కట్టేయరు సాధారణంగా అని ఏం గాడిదా? కట్టబడిన గాడిద దేవునికి దాన్ని విప్పుకుని తోలుకుని రండి. ఇది ఎవరైనా ఎందుకు విప్పుతున్నా అంటే ఇది ప్రభువు కావాలని చెప్పుకుంటే. హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చెల్లిదా? ఎవరికి కావాలి? కట్టబడిన గాడిద ఎవరికి కావాలి? ఈ రోజున దేవుని బిడ్డలారా, అనేకమైన కట్లతో కట్టబడినటువంటి సహోదరి సహోదరుడు, నీవే ప్రభువుకి కావాలి, నీవే ప్రభువుకి అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
మనం వాడి చేస్తాం రండి, ఆ సేవ మనం చేయలేము, ఈయన బాధని కష్టం మన వల్ల ఏడైతే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు. నీవే కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనేకమైనటువంటి కుటుంబ కట్లు దేవుడు పెట్టారు, మత కట్లు, ప్రాంతీయ కట్లు, ఎన్నో కట్లు ఉన్నాయి. ఏది బంధించినా దేవా ఈ పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా, నన్ను విడిపించడానికి నువ్వు వచ్చిన దేవుడు, నన్ను విడిపించమని నువ్వు హృదయపూర్వకంగా అడిగితే నీ కట్లన్నీ తప్పించేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ చేయడం అంటే మంచి పట్టేసుకుంటాం కదా, సేవ చేయడం మంచి భోజనం తింటాం, సేవ చేయడం అంటే కానుకలు తీసుకుంటాం కదండి. ఆ మొట్టమొదటి అంతా కూడా నువ్వు శ్రమ పడితేనే ఆ తర్వాత దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమి లేకుండా ముందు కూర్చొని వెళ్దామని సేవకు వెళ్దాం అనుకుంటాం అనుకో, ఈ తెప్పలు కాదు, ఇక చేయలేవు. ఇక అసలు అన్నీ వదిలించుకోవాలి. సేవకు వస్తే అన్నీ వదిలించుకోవాలి. ఆకలికి తింటా కూడా తిందామని కూర్చున్న టైంలో కూడా నీ భూమికి ఒకటి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సంతోషంగా పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరూ నీకు తెలియక్కర్లేదు, మన బంధువులు అవసరం లేదు, ఎవరైనా సరే దేవుని బిడ్డలారా అలాంటి గొప్ప త్యాగం మీలో ఉన్నప్పుడే ఆయన పనిముట్టుగా నేను వాడుకోగలుగుతాడు. ఎక్కడెక్కడ తప్పించుకుంటా అంటే అసలు నీ మనసు తప్పించుకునే మనసు దేవుడికి తెలియదండి. దేవుడికి కనపడదు. నా దగ్గర తప్పించుకుంటావు, పక్కన దగ్గర తప్పించుకుంటావు. నీ మనసు అయితే ఎవరికి తెలుస్తున్నప్పుడు దేవుడికి తెలుస్తుంది. అంటే వీడు నాకు అక్కర్లేదు అనుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎంత కష్టమైన ఎన్ని నష్టాలు ఎటువంటి పరిస్థితి అయినా ప్రభు కొరకు కావాలని చెప్పినట్టే చాలు. అందుకే బాబు రండిరా, మిమ్మల్ని వ్యాపార పట్టేది మనుషులు పట్టే వాళ్ళకి చేస్తారని చెప్పాను. హల్లెలూయా. ఏదైనా తక్కువైన వాళ్ళకి ఏ సంబంధం ఏ తక్కువ కాలేదు. వారి సంబంధం వాళ్ళు వేసేయటం 20 పెద్దలతో పాటు ఇంకా 12 సింహాసనాలు వేసి ఏంటయ్యా మాకు మరి అన్ని పెట్టుకుని వచ్చి నేను అమ్మడితే మాకేంటి నేను పడిగాను అక్కడ ఇది ఉంటుంది అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఏమైనా అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులట. హల్లెలూయా. అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే ఆ గొప్ప ధన్యత. అప్పుడు ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోవాలా? ఉపవాసాలు ఉండాలా? ఏం చేయాలంటే సంతోషించి ఆనందించుడే. సంతోషించి ఆనందించుడే. నీ నిందల్లో, నీ అవమానాల్లో, నీ శోధనలో, నీ బాధలో సంతోషపడు, ఆనందంగా ఉండు. పరలోకంలో నీ ఫలం ఎట్టిపోతుంది, అధికమైపోతుంది. హల్లెలూయా. పరలోకంలో నీకు ఆ గొప్ప అధికత కావాలి అంటే ఇక్కడ అందరూ ద్వేషిస్తారు, అందరూ దూషిస్తారు, అంత మాత్రం కూడా నేను లక్ష్య దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయినా ఆ స్థితిని బట్టి ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని బట్టి సంతోషపడితే చాలు. పరలోకంలో గొప్ప ఆధిక్యతను దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ఏదైతే మనం సరే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇది రాజు సేవ. నువ్వు యువరాజుగా రాణిగా నువ్వు చేసినట్లయితే ఆ గొప్ప ఆధిక్యతను పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, అందుకరికే ఆ రాజ్యానికి వారసులు కావాలంటే క్షమాహృదయంతో ఒకరికొకరు ప్రేమ కలిగి సహవాసం కలిగి దేవుని బిడ్డలారా ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొన్నప్పుడే ఆ యొక్క రాజ్యానికి వారసులు మోపమని చెప్పని బయట గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుండగా అటు రీతిగా మన విశ్వాస జీవితాన్ని కట్టుకొని పరలోక రాజ్య ప్రాప్తులు అవుదాం. అటు కృప ప్రభు మనం కలిగించి నడిపించడుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, దిక్కులు చూడకండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధరణలో ప్రభు వారిని సమీపిస్తుండగా ప్రభు వారిని కనికరించండి, క్షమించమని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరిచేటుండగా ఈ రాజు నీతిపరుడు, ఈ రాజు దేవుడు రక్షణ కలిగిన వాడు, ఈ రాజు దీనుడుగా తను మరణించుకొని గాడికి యెరూషలేము వాసులారా ఉత్సాహంగా ఉండండి, ఉల్లసించుడి. సీయోను వాసులారా సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు.
ఇంకా క్షమాహృదయంతో అందరినీ క్షమించాడు. భయంకరమైన శిలువ మరణం అనుభవిస్తున్నప్పుడు ఆయన కొట్టిన వారిని, ఆయన తిట్టిన వారిని అందరికీ కూడా దేవుడు క్షమించినట్లుగా మనం చదువుకుంటున్నాం కొనసాగి. ప్రార్థన చేయండి, మోపడలేదు ప్రార్థన చేద్దాం. అమ్మ ముందుకు పడుకోమా, ఇల్లు మోకాళ్ళ మీద ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. Praise the Lord, hallelujah, hallelujah.